ఎంతో ఇష్టంగా తినే ఆ నోరూరించే అద్భుతమైన భోజనం వాస్తవానికి కేవలం సూక్ష్మజీవులకు, వ్యర్థాలకు మరియు కుళ్ళిపోయే ప్రక్రియకు ఒక రవాణా వ్యవస్థ మాత్రమే అని వింటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, మొదటి వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది. ఈరోజు మన విశ్లేషణ కోసం మనం కొన్ని అత్యంత పురాతనమైన త్రిపిటక గ్రంథాలను, ముఖ్యంగా విముక్తిమగ్గ, విశుద్ధిమగ్గలను డీప్ డ్రైవ్ చేయబోతున్నాం. ఆహారం అనగానే సాధారణంగా రంగులు, రుచులు, సువాసనలు మెదులుతాయి కదా. ఖచ్చితంగా అదొక వేడుకలాంటిది మనకు. కానీ ఈ ప్రాచీన గ్రంథాలు ఆహారం పట్ల ఉండే ఈ ప్రపంచిక ఆకర్షణను పూర్తిగా ముక్కలు చేస్తాయి. బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువు తన ముందున్న ఆహారాన్ని కేవలం రుచినిచ్చే వస్తువుగా కాకుండా ఒక కఠినమైన, పచ్చి జీవశాస్త్ర ప్రక్రియగా ఎలా చూస్తారనేది మనం ఈరోజు లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. నిజమే. ఈ గ్రంథాలు మనం రోజు చేసే అతి సామాన్యమైన పనిని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూపిస్తాయి. ఇది కేవలం భోజన నియమాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అంటే ఇదొక మానసిక పరివర్తన అంటారా? అవును. మనిషి ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చే ఒక లోతైన అభ్యాసమిది. ఆహారం పట్ల ఉండే మోహాన్ని పక్కన పెట్టి, అది శరీరంలోకి వెళ్ళాక జరిగే యంత్రగతి లాంటి వాస్తవ ప్రక్రియను గమనించమని ఈ బోధనలు చెబుతాయి. గ్రంథాలలో దీనినే ఆహార పటికూల సంజ్ఞ అని పిలిచారు. ఆహార పటికూల సంజ్ఞ అంటే ఆహారం పట్ల ఒక రకమైన విరక్తి లేదా అసహ్యాన్ని పెంచుకోవడం. సరిగ్గా చెప్పారు. ఆహారం పట్ల ఉన్న సహజమైన ఆకర్షణను విచ్ఛిన్నం చేసి, దాని వెనుక ఉన్న అసలైన భౌతిక తత్వాన్ని, ఆ ప్రక్రియలోని వాస్తవాన్ని అర్థం చేసుకోవడం. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. మనం ఈ పటికూల సంజ్ఞ గురించి మరింత లోతుగా వెళ్లే ముందు అసలు ఈ ఆలోచనా విధానమే కొంచెం కఠినంగా అనిపిస్తోంది. ఎందుకని? సాధారణంగా ఒక ఆహారం పట్ల విరక్తి లేదా అసహ్యం కలగాలి అంటే అది పాడైపోయి ఉండాలి కదా. కాని ఇక్కడ ఎంతో తాజాగా, వేడిగా ఉన్న ఆహారాన్ని కూడా ఒక అసహ్యకరమైన జీవక్రియగా చూడాలని చెబుతున్నారు. ఒక మనిషి ఆనందంగా తినకుండా ఇలాంటి భావనను ఎందుకు అలవాటు చేసుకోవాలి? అంతులేని బానిసత్వం నుండి విముక్తి పొందడం. రుచికి బానిసావడం గురించే కదా మీరు చెబుతోంది? ఖచ్చితంగా. మనిషి జీవశాస్త్రపరంగా రుచికి చాలా సులభంగా ఆకర్షితుడవుతాడు. ఒక రుచికరమైన ఆహారాన్ని చూడగానే తినాలన్న కోరిక పుడుతుంది. కాని ఆ రుచి నాలుక మీద ఉన్న కొద్ది క్షణాల మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. అది గొంతు దాటిన మరుక్షణం ఆ రుచి మాయమవుతుంది. అవును. కాని మనసు ఆ కొద్దిపాటి క్షణికానందం కోసం మళ్లీ మళ్లీ అదే ఆహారాన్ని కోరుకుంటుంది. అదొక అంతులేని కోరికల చక్రం. ఒక భిక్షువు ఈ అభ్యాసం ద్వారా ఆ కోరికల చక్రాన్ని బద్దలు కొడతారు. అంటే ఆహారాన్ని కేవలం ఒక నిరంతర జీవక్రియగా చూడటం అలవాటు చేసుకుంటారన్నమాట. అంతే కదా. అప్పుడు ఆ ఆహారం లేకపోయినా మనసు పరితపించదు, ఉన్నా అతిగా పొంగిపోదు. ఆకర్షణ వెనుకున్న ఆ భౌతిక సత్యాన్ని విశ్లేషించడం ద్వారా రుచి మనల్ని నియంత్రించకుండా అడ్డుకట్టవేయడమన్నమాట. సరే, మరి ఆ భౌతిక సత్యాన్ని వారు ఎలా విశ్లేషిస్తారు? దీనికోసం మనం జీర్ణక్రియను వాస్తవిక కోణంలో చూడాలి. అంటే మనం తినేటప్పుడంతా శుభ్రంగానే అనిపిస్తుంది కదా. త్రిపీఠికాలలో జీర్ణక్రియ గురించి చాలా లోతైన ప్రస్తావనలు నేను విన్నాను. అసలు శరీరంలోకి వెళ్ళాక ఆహారం ఏమవుతుందనే దానిపై విముక్తిమగ్గలో ఒక నిర్దిష్టమైన పోలిక ఉంది. అవును, ఆ పోలిక చాలా లోతైనది. అదేంటంటే పగిలిన పాత్రలో పోసిన పానీయం. పగిలిన పాత్రలో పానీయం కొంచెం వివరంగా చెబుతారా? ఇప్పుడు స్వచ్ఛమైన నీటిని ఒక పగిలిన మట్టి పాత్రలో పోశారనుకోండి. అది ఆ పాత్రలో నిలకడగా ఉండదు కదా. పగుళ్లగుండా నిరంతరం బయటకు కారిపోతూనే ఉంటుంది. అవును, నీరు నిలవదు. మనం తీసుకునే ఆహారం కూడా అంతే. అది ఎంత స్వచ్ఛమైనదైనా సరే మన శరీరంలోకి వెళ్ళాక ఆ పగిలిన పాత్రలోని పానీయంలాగే మారుతుందని గ్రంథం వివరిస్తుంది. పళ్ళు నమలడం ద్వారా అది లాలాజలంతో కలిసి తన రూపాన్ని, సువాసనను కోల్పోతుంది. గొంతు దాటిన వెంటనే అదొక ముద్దగా మారి ఉదరంలోకి చేరుకుంటుంది కదా. ఈ పగిలిన పాత్ర పోలిక వింటుంటే ఒక దృశ్యం కళ్లముందు మెదులుతోంది. ఏమనిపిస్తోంది? పైన చూస్తున్న ఈ శరీరం ఎంతో అందంగా ఉన్నట్లనిపిస్తుంది. దాన్ని వస్త్రాలతో, సుగంధద్రవ్యాలతో అలంకరిస్తాం. కాని లోపల జరిగే ప్రక్రియను చూస్తే అదొక నిరంతర పంపిణీ వ్యవస్థలా లేదా ఎప్పుడూ కారుతూ ఉండే ఒక పాత గొట్టాల వ్యవస్థలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. మనం తిన్న ఆహారం కడుపులో ఎలా మారుతుందో కూడా అందులో వివరించారు. మన ఉదరంలో ఉండే జఠరాగ్ని అంటే జీర్ణరసాల ద్వారా ఆ ఆహారం దహించబడుతుంది. లోపల ముందే ఉన్న పాత మలినాలతో కలిసిపోతుందన్నమాట. అవును. ఆ తర్వాత అది ఒకే చోట స్థిరంగా ఉండదు. కడుపులో జీర్ణమైన ఆ పదార్థం రక్తనాళాలు, కణజాలం ద్వారా శరీరమంతా ప్రవహిస్తుంది.
ఈ ప్రవాహం కేవలం లోపల మాత్రమే ఆగిపోదు. బయటకు కూడా స్రవిస్తుందా? అవును. అది శరీరంలోని 9 రంధ్రాల వైపు, అలాగే చర్మంపై ఉన్న 99,000 రోమకూపాల గుండా నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది. మనం పైన పూసే సుగంధ ద్రవ్యాలు ఆ క్షణానికి ఈ ప్రక్రియను కప్పిపుచ్చవచ్చు. కానీ ఒక భిక్షువు తన అంతర్గత దృష్టితో దీన్ని ఒక స్రవిస్తున్న పాత్రగానే చూస్తారు. ఈ వాస్తవాన్ని ఇలా పచ్చిగా వింటుంటే మనసుకు నిజంగానే ఒక కుదుపొస్తుంది. అద్భుతమైన విందు భోజనం చేస్తున్నాను అని చాలా గర్వంగా చెబుతుంటాం. ఆ ఆహారం నాకోసమే, అది నాకు మాత్రమే శక్తినిస్తుంది అని నమ్ముతాం. కాని విముక్తి మగ్గా దీన్ని మరింత లోతుగా విశ్లేషించింది కదా. అవును. మనం తినే ఆహారం కడుపులోకి వెళ్ళాక 5 విభిన్న భాగాలుగా పంపిణీ చేయబడుతుందని చెబుతుంది. నేను ఈ 5 భాగాల గురించి చదివినప్పుడు అసలు ఈ శరీరం ఎవరిది అన్న సందేహం నన్ను వెంటాడింది. మనం తీసుకునే ఆహారం ఇంకా ఎవరికి పంపిణీ అవుతుందో కొంచెం వివరంగా చెప్పండి. ఈ విభజన అనేది మనిషిలోని నేను, నాది అనే భావనను వేరుతో సహా పెకిలిస్తుంది. మనం తిన్న ఆహారంలో మొదటి భాగం మన శరీరంలో నివసించే 100 రకాల సూక్ష్మజీవులు, క్రిమి కీటకాల కుటుంబాలకు ఆహారంగా మారుతుంది. ఒక్క నిమిషం, ఇది నిజంగా ఆశ్చర్యకరం. వేల సంవత్సరాల క్రితమున్న త్రిపిటక గ్రంథాలలో మన శరీరంలో నివసించే మైక్రోబయోమ్ గురించి ఇంత స్పష్టమైన అవగాహన ఉండటం విశేషం. అవును. వారి పరిశీలన అంత లోతైనది. అంటే మనం తినే ప్రతి ముద్దలోనూ మనకు తెలియకుండానే లోపలున్న లక్షల సూక్ష్మజీవులకు మనం విందు భోజనం పెడుతున్నామన్నమాట. ఈ శరీరం ఒక సూక్ష్మజీవుల మహానగరం అనుకుంటే మనం కేవలం ఆహారాన్ని సరఫరా చేసేవాళ్లం. ఆలోచనా విధానమే భిక్షువులకుండేది. ఈ దేహం ఒక అద్దె ఇల్లు లాంటిది అని వారు గ్రహిస్తారు. ఇక రెండో భాగం చూస్తే అది మన జఠరాగ్ని ద్వారా దహించబడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఇంధనంగా మండిపోతుందన్నమాట. అవును. దీన్ని మనం ఒక బరువైన యంత్రాన్ని నడపడానికి వాడే బొగ్గుతో పోల్చవచ్చు. ఆ బొగ్గు ఎంత అందంగా ఉందో మనం పట్టించుకోంగదా. అది కేవలం కాలిపోయి శక్తినివ్వడానికేని తెలుసు. సరే, మొదటి భాగం సూక్ష్మజీవులకు, రెండో భాగం అగ్నికి ఆహుతి అయింది. మరి మూడో భాగమేంటి? ఇది జీర్ణక్రియలో అత్యంత వాస్తవికమైన, కాని ఎవరూ మాట్లాడుకోవడానికి ఇష్టపడని భాగం. ఏ సత్యమైతే మన అహంకారాన్ని దెబ్బతీస్తుందో దాన్ని మనం దాచడానికి ప్రయత్నిస్తాం గదా. ఆ మూడో భాగమే మలం మరియు మూత్రం. మనం ఎంత ఖరీదైన ఆహారం తిన్నా అందులో ఒక భాగం తప్పనిసరిగా వ్యర్థంగా మారిపోతోంది. అవును. ఏ ఆహారాన్నైతే మనం ఎంతో విలువైందిగా చూస్తామో మరుసటి రోజే అదే ఆహారం వ్యర్థంగా రూపాంతరం చెందుతుంది. ఈ వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించడమే ఆకర్షణను జయించడంలో అత్యంత కీలకమైన అడుగు. సాధారణంగా మనం పండుగ పూట ఇష్టంగా ఒక స్వీట్ తింటామనుకోండి. అది నోట్లో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఈ విశ్లేషణ ప్రకారం ఆ స్వీట్ వ్యర్థంగా మారే ప్రక్రియను కూడా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా. బాహ్యంగా కనిపించే ఏ ఆకర్షణ శాశ్వతం కాదని ఇది పదే పదే గుర్తుచేస్తుంది. ఇక 4వ భాగం గురించి విశ్లేషిస్తే జీర్ణమైన ఆహారంలోని సారమంతా గ్రహించబడి రసభావంగా మారుతుంది. ఆ రసభావమే మన శరీరంలోని రక్తంగా, మాంసంగా మారి పోషణను ఇస్తుందన్నమాట. అవును. ఇదే మన భౌతిక ప్రాణాన్ని నిలబెడుతుంది. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయముంది. ఈ ఆహారం శరీరంలోకి వెళ్ళింతర్వాత అది తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతుంది. నిన్నటి వరకు అది ఒక చెట్టు మీద పండు. ఈరోజు మీ శరీరంలో రక్తమాంసాలు. ఇక్కడే విశుద్ధి మగ్గు గ్రంథం నా మెదడును తొల్చేసే ఒక ప్రశ్నను లేవనెత్తింది. ఈ 5వ భాగమేంటంటే, మనం తీసుకున్న ఆహారం నేరుగా మన భౌతిక శరీరంగా, పాళీ భాషలో చెప్పాలంటే శరీరాగా రూపాంతరం చెందుతుంది. అవును. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు కలిగిన సందేహమేంటంటే, మనం అద్దంలో చూసుకుని ఇది నా శరీరం, నా అందం అని మురిసిపోతుంటాం కదా. కాని వాస్తవానికి మనం నాది అనుకునే ఈ శరీరం కేవలం మనం తిన్న భౌతిక పదార్థాల రూపాంతరమే. సరిగ్గా చెప్పారు. మనం తిన్న ధాన్యాలే ఇలా ఎముకలుగా మారాయి. అలాంటప్పుడు బయటున్న పదార్థానికి మన శరీరానికి అసలు తేడా ఏముంది? ఇందులో ప్రత్యేకంగా నాది అని చెప్పుకోవడానికి ఏముంది? మీరడిగిన ఈ ప్రశ్నే ఈ మొత్తం అభ్యాసం యొక్క అంతిమ సత్యం. నాది అనడానికి ఏముంది అన్న ఈ ప్రశ్నకు సమాధానమే భిక్షువుల మార్గం. అంటే అద్దంలో కనిపించే మన రూపం కేవలం రూపాంతరం చెందిన భౌతిక పదార్థం మాత్రమే అంటారు. అవును. మట్టిలో పండిన ఆహారం మనిషి శరీరంగా మారుతుంది. మనిషి శరీరం అంత్యక్రియల తర్వాత మళ్లీ మట్టిగా మారుతుంది. ఇది కేవలం ఒక చక్రీయ ప్రక్రియ. ఈ వాస్తవాన్ని ధ్యానించడం ద్వారా ఒక భిక్షువు దేహం పట్ల ఉన్న వ్యామోహాన్ని వదిలేస్తారు. ఇది నేను ఈ శరీరానికి అత్యుత్తమమైన రుచులను అందించాలి అన్న భ్రమల నుండి
పూర్తిగా బయటపడతారు. అవును. శరీరానికి బాహ్య ప్రపంచంలోని మట్టి లేదా నీరు లాంటి పదార్థానికి మధ్య ఎలాంటి భేదం లేదని వాళ్ళు గ్రహిస్తారు. ఇదంతా వింటుంటే ఒక సామాన్యుడిగా నాకు ఇంకొక బలమైన సందేహం కలుగుతోంది. ఇంత కఠినమైన వాస్తవాన్ని ప్రతిరోజు ఎందుకు ధ్యానించాలి? అదెలా అంటే అంటే ఇలా పదే పదే జీర్ణ ప్రక్రియలోని వ్యర్థాల గురించి ఆలోచిస్తే ఈ పద్ధతి జీవితం మీద ఒక రకమైన ఏవగింపును పెంచుతుందా? ప్రతి దాంట్లో వ్యర్థాన్నే చూస్తూ పోతే మనిషి నిరాశలోకి కూరుకుపోయే ప్రమాదముంది కదా. ఒక భిక్షువు దీన్ని నిరాశ లేకుండా ఎలా అన్వయించుకుంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ దృక్పథం యొక్క లక్ష్యం జీవితాన్ని చూసి భయపడటం లేదా ప్రతిదాంట్లో అసహ్యాన్ని వెతకడం కాదు. దీని అంతిమ లక్ష్యం సమచిత్తం సాధించడం. సమచిత్తం అంటే పరిస్థితుల పట్ల సమతుల్యత కదా. అవును. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనసును ఒకేలా ప్రశాంతంగా ఉంచుకోవడం. త్రిపిటకాల బోధనలలో ఒక భిక్షువు ఆహారాన్ని ఎలా చూస్తాడో అని వివరించడానికి రథచక్రానికి పూసే కందెనతో ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. రథచక్రానికి కందెన పొయ్యడం. అవును. పూర్వకాలంలో ఒక సుదీర్ఘమైన ప్రయాణం సాగాలంటే రథం మీద ఆధారపడేవారు. ఆ రథం చక్రాలు సాఫీగా తిరగాలంటే ఇరుసుకు కందెన పూయడం తప్పనిసరి. ఆ కందెన పుయ్యకపోతే రాపిడి వల్ల చక్రం కాలిపోతుంది, రథం పగిలిపోతుంది, ప్రయాణం అక్కడికక్కడ ఆగిపోతుంది కదా. సరిగ్గా అలాగే ఒక భిక్షువు ఆహారాన్ని తీసుకునే విధానముంటుంది. ఒక రథసారథి తన రథచక్రానికి కందెనను ఎలా పూస్తాడో అలా వారు ఆహారాన్ని స్వీకరిస్తారు. సారథి ఆ కందెన రంగు చూసి మురిసిపోడు కదా, దాని వాసన చూసి ఆనందించడు. దానికి ఎలాంటి రుచి, ఆకర్షణ ఉండదు. కేవలం తన ప్రయాణం ముందుకు సాగడానికి అది అవసరమైన సాధనం కాబట్టి దాన్ని ఉపయోగిస్తాడు. అవును. భిక్షువు కూడా తన భౌతిక శరీరాన్ని నిర్వహించడానికి, తన ఆధ్యాత్మిక ప్రయాణం నిరంతరాయంగా కొనసాగించడానికి మాత్రమే ఆహారాన్ని ఒక ఇంధనంలా తీసుకుంటాడు. కందెన పూసేటప్పుడు సారథికి నిరాశ ఉండదు, అతి ఆనందముండదు. కేవలం ఒక విధి నిర్వహణ. అదే సమచిత్తం. ఈ కందిన పోలికతో నా సందేహం పూర్తిగా పటాపంచలైపోయింది. అంటే ఇక్కడ ఆహారాన్ని ప్రాపంచిక ఆనందం కోసం కాకుండా కేవలం ఒక సాధనంగా, ఒక ఉపయుక్తత కోసం మాత్రమే ఉపయోగించాలన్న తత్వం అర్థమవుతోంది. అవును. ఆహారాన్ని విలాసంగా చూడటం మానేసి దాని వాస్తవ ప్రక్రియను గమనిస్తే చాలు. అప్పుడు మనస్సు అంతులేని కోరికల నుండి విముక్తమవుతుంది. ప్రతిరోజు మనం ఏం తినాలి, ఆ రుచి ఎలా ఉండాలి అని పడే తాపత్రయం వాటంతటవే ఆగిపోతాయి. ఆహారం దొరికినప్పుడు అతిగా సంతోషించము, నచ్చినట్లు లేనప్పుడు కోపగించుకోము. మనసులో ఈ ఆపిషములు లేనప్పుడు అక్కడ ఒక అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుంది. భిక్షువులు అనుసరించే ఈ మార్గం కేవలం ఆహారానికి మాత్రమే పరిమితమయ్యే విషయం కాదు, ఇది ఒక మనిషి మానసిక పరిపక్వతకు దారితీసే విశాలమైన మార్గం. అంటే ఇతర విషయాలకు కూడా దీన్ని అన్వయించవచ్చు అంటారా? ఖచ్చితంగా. ప్రాథమికమైన ఆకలి అనే కోరికను అర్థం చేసుకుని వాస్తవాన్ని గ్రహించడం ద్వారా ప్రపంచంలోని మిగతా అన్ని రకాల ఆకర్షణల పట్ల కూడా ఇదే విధమైన సమతుల్యతను సాధించగలుగుతారు. ఒకసారి ఆహారం పట్ల సమచిత్తం వస్తే ఇతర భౌతిక కోరికల పట్ల కూడా అదే వస్తుంది. ఈ లోతైన విశ్లేషణ మన రోజువారీ జీవితాలకు కూడా ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది. మనం ఈరోజు ఆహారం అనే ప్రాథమిక అవసరాన్ని, దాని వెనుకున్న పచ్చి జీవశాస్త్ర ప్రక్రియను ఎంత లోతుగా గమనించామో చూశాం కదా. అవును. ఇదొక గొప్ప ప్రయాణం. ఒక భిక్షువు తన జీవనాధారమైన ఆహారం పట్ల, అది శరీరంలో ఎలా పంపిణీ అవుతుంది, ఎలా వ్యర్థంగా మారుతోందనే వాస్తవాలను గమనించడం ద్వారా ప్రాపంచిక వ్యామోహాలను సులభంగా జయించగలిగారు. మరి మన దైనందిన జీవితంలో మనం అత్యంత విలువైనవి అని భ్రమపడుతున్న ఇతర విషయాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. నిజమే. ఇలాంటి విశ్లేషణ చాలా అవసరం. మనం ప్రాణంగా ప్రేమించే కొన్ని బంధాలు, మనం వెంపర్లాగే సామాజిక హోదాలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఎంతో కష్టపడి పోగు చేసుకునే ఖరీదైన వస్తువులు, వీటన్నింటి వెనుకున్న అసలు వాస్తవాలను, వాటి తాత్కాలిక స్వభావాన్ని కూడా మనం పగిలిన పాత్రలో పానీయంలా లోతుగా విశ్లేషిస్తే ఏమవుతుంది? చాలా భ్రమలు తొలగిపోతాయి. ఖచ్చితంగా. మనం గొప్పవిగా భావించే ఆకర్షణలన్నీ కూడా జీర్ణమైన ఆహారంలాగే కాలగర్భంలో కలిసిపోయేవే అని గుర్తిస్తే ఇంకెన్ని భ్రమలు మన కళ్ల ముందు ముక్కలైపోతాయో కదా. అసలు మనం ఈ జీవితంలో దేనికోసం పరిగెడుతున్నామో, దేనిని పట్టుకుని శాశ్వతమని వేలాడుతున్నామో అని మన అంతరంగాన్ని మనం ప్రశ్నించుకునేలా చేసే అద్భుతమైన సత్యమిది. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు అన్వేషించాల్సిందే.